భారతదేశంలో వేదఘోషల నుంచి ఉద్భవించే మన సనాతన ధర్మంగా పిలుచుకుంటున్నామని పెందుతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. సభవరం మండలం పెదగొల్లపాలెం గ్రామంలో సప్తఋషి ఆశ్రమ వేద పాఠశాలలో శనివారం జరిగిన 7వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఆయన సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నేతలు ఇందలి వెంకటరమణలకు ఆశ్రమ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఎదిరేగి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వేద విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అతిపెద్ద వేద పాఠశాలగా గుర్తింపు పొందిన సప్తఋషి ఆశ్రమం పేరు దేశంలోనే ఈ విద్యార్థుల ద్వారా ప్రఖ్యాతి చెందాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మం పుట్టుక వేదాల నుంచి పుట్టిందని చరిత్ర చెబుతుందని, హిందూ మతంలోని ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలన్నింటిలో గౌరవించబడటం భారతీయులకు గర్వకారణమన్నారు. అంతకుముందు ఇక్కడి ఆశ్రమం నిర్వాహకులు మాధవ శర్మ మాట్లాడుతూ, 2009లో అప్పటి పెందుతి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన పంచకర్ల రమేష్ బాబు, ఆయన సోదరుడు వెంకటేశ్వరరావులు తమ ఆశ్రమం నెలకొల్పేందుకు చేసిన సేవలను కొనియాడారు. అంతకుముందు సభకు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణ మాట్లాడుతూ, ఇక్కడి వేద పాఠశాలను ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తూ వేద విద్యార్థులకు భవిష్యత్ నిర్దేశం చేస్తున్న మాధవ శర్మ ఇతర వేద విద్యా గురువులను అభినందించారు. మాధవ శర్మ గారికి, వేద పండితులు, విద్యార్థులు, మా నాయకులు, మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, పోలీసు వారు, నాతో పాటు వచ్చిన మిగతా నాయకులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. కొన్ని కార్యక్రమాలు మనం చేసే ఏమి ఉండవండి. ఆ భగవంతుడు కొందరితో చేయిస్తుంటాడు. శర్మ గారితో ఈ వేద పాఠశాల పెట్టించి ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత భగవంతుడు వారికి అప్పచెప్తే, వారికి ఉడతాభక్తిగా ప్రభుత్వం తరపున ఏదన్నా సాయం చేయమని చెప్పి మాలాంటి వాళ్ళని ఆదేశిస్తే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఏ విధమైన రిజర్వేషన్లు ఉండకూడదండి. వారు తలపెట్టినది ఒక మహాయజ్ఞం. ఎంతోమందిని వేద పండితులుగా తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన కార్యక్రమం వారు భుజాల మీద వేసుకున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత ప్రభుత్వ పరంగా హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులుగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, మా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మేమంతా కూడా విలువలను కాపాడే, మత ధర్మాలను కాపాడే కార్యక్రమాలు చేస్తాం. అది హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ముస్లిం అయినా, బౌద్ధం అయినా, ఏదైనా కానీ అన్ని మతాల గౌరవాలని, మర్యాదలను కాపాడే కార్యక్రమాలు నేర్చుకున్నాం. కాబట్టి వారు వచ్చినప్పుడు ఈ ఏరియా జోలికి పోవద్దు, వారికి చేతనైతే సహాయం చేయాలని ఎంఆర్ఓ నుంచి, అలాగే కొంతమంది దాతల్ని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కొంతమంది దాతల్ని మాధవ్ శర్మ గారు వారి ప్రయత్నం వారు చేశారు. మా మాట సాయం మేము చేశాం. ఈ ప్రాంతం ఒక పవిత్రమైన ప్రాంతంగా ఉండాలి అని చెప్పి ఈ రోడ్లు కానీ, ఇక్కడికి వచ్చే వాళ్ళకి అప్రోచ్ కానీ చాలా బాగా ఉండాలని చెప్పి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అంటే భవిష్యత్తులో ఈ వేద పాఠశాల ఈ జిల్లాలోనూ, ఈ రాష్ట్రంలోనూ 10 మంది వాళ్ళలో గొప్పగా చెప్పుకునే ఒక పుణ్యస్థలంగా, ఒక పవిత్రమైన ప్రదేశంగా ఇది విరజిల్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా. ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ వేద పండితులై ఈ రాష్ట్ర దేశ నలుమూలల్లో కూడా ఎక్కడ మీరు విద్యను నేర్చుకున్నారు అంటే దాని పునాదులు ఇక్కడ అని చెప్పే విధంగా వాళ్ళని మీరు తీర్చిదిద్దాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యంతో మీరు ఈ స్థాయికి వచ్చారు. శర్మ గారు, మీకున్న విద్యను కానీ, మీకున్న విజ్ఞానాన్ని కానీ ఇంతమందికి పంచుతున్నందుకు, అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వేద పాఠశాల దినదినాభివృద్ధి చెంది అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని
మీరు అర్ధరాత్రి అయినా మా నుంచి అయ్యే ఏ సాయం కోసమైనా మీరు వస్తే మా ఇంటి తలుపులు మీకు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒక పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా కార్యక్రమాలు రోజువారీ చేస్తూ ఉంటాం, కానీ కొన్ని కార్యక్రమాలే మాకు తృప్తినిస్తాయి. ఆ కొన్ని కార్యక్రమాల్లో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక పవిత్రత, ఒక మనశ్శాంతి,